లుంగి కావాలనా? సరే తీసుకో. అరే సాడిస్ట్ మొహం దానా, ఆటలు ఆడుతున్నావేంటే? ఇవ్వవే. సరే ఇస్తా, కానీ నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. అది తీసుకొని అప్పుడు లుంగి తీసుకో. ఎవరైనా ఏదైనా ఇవ్వాలంటే తిరిగి ఏదైనా కావాలని అడుగుతారు. నువ్వే తిరిగి బంపర్ ఆఫర్ అంటున్నావంటే ఏదో తిరకాస్తుంది. నాకు నీ బంపర్ ఆఫర్ ఏమొద్దు. సరే అయితే ఇట్లనే పో. అబ్బా నీకు దండం పెడతానే, లుంగి ఇవ్వవే ప్లీజ్. ముందు ఆఫర్ ఏందో ఇనిపే. చెప్పు. నిన్ను గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ చెప్పి బుగ్గ మీద ఒక ముద్దిచ్చుకో. ఏంటి నీ బుగ్గ మీద ముద్దివ్వడం బంపర్ ఆఫరా? మరి ఇన్నాళ్ళు దీనికోసమే పడుసొచ్చినావు కదరా. దానికి బోనస్ గా నీకు లుంగి కట్టడం రాదు కదా, నేనే జారకుండా కడతా. ఏం అక్కర్లేదు, నాకు నీ ముద్దు వద్దు, నువ్వు లుంగి కట్టడం వద్దు. కావాలంటే ఈ షార్ట్ తోనే వెళ్ళిపోతాను. గౌరవ్, మానసి ఎక్కడున్నారు? పిలుస్తున్నారుగా, పో. నీకు నా కళ్ళలోకి చూడు, ప్రేమ పొంగుతుంది కదా, దాన్ని ఫీల్ అవ్వు. చూడు, ఇప్పుడు చెప్తావా ఫీల్తో? చెప్పు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ముద్దు పెట్టు. ముద్ద ఇది, సరిగ్గా పెట్టు. ఓకే, మన లుంగి. ఈ లుంగినా? ఈ లుంగి తోస్తే అందరూ నిన్ను భోగిమంటలో వేస్తారు. ఉండు, మంచి లుంగి నేనిస్తా. పట్టు. ఇక జారదులే, పో. థ్యాంక్స్. I love you, I love you, I love you, I love you. ఏరా, ఇప్పుడు కూడా మనసు కరగలా? పోవే సోది మొహం దానా. సచ్చినోడా. మా అత్తయ్య సంగతి నీకు తెలీదు. మా అత్తయ్యతో పెట్టుకుని పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్లే తోకలు ముడిచారు. నువ్వెంత?
ఆ సైట్ లాక్కోవడం కాదు కదా, అందులో అడుగు కూడా పెట్టనివ్వదు. ఈ హరిగడి ఫోన్ నెంబర్ కదా అని ఎత్తినా, లేదంటే నా గురించి తెలుసుకోనీకి ఆడికి సుక్కలు కనబడేటివి. అయినా నాకే వార్నింగ్ ఇస్తుందా చెప్తా. హలో అక్క, ఏందిరాడు పరిస్థితి? ఏముండదక్క, వాళ్ళేమో మస్తు పండగ చేసుకుంటుండారు, మేమేమో ఈడ ఈగలు కొట్టుకుంటున్నాం. ఏం చేయాలక్క? ఏడనే ఉండాలా వచ్చేయాలనా? లేలే, ఇంకా ఆడ శానా పనుంది. అది నాకే దమ్కి ఇస్తుందా? దాన్ని వదిలేదిలే. ఇద్దరు రౌడీల్ని పురమాయించమని చెప్పినా చేసినావా? వాళ్ళు ఈ పక్క ఊర్లోనే ఉన్నారక్క. అయితే నేను చెప్పింది చెయ్యి. ఈరోజు రాత్రి అంతా భోగి పండగ సందడిలో ఉంటే అట్లానే అక్క. సమజైంది కదా? సమజైందక్క, నేను చూసుకుంటా, నాకు వదిలే. ఉంటా అక్క. రేయ్, ఏడున్నారా? ఈడనేం చేస్తాడావురా? అక్క ఫోన్ చేసి మాట్లాడుతున్నా అక్క. ఏమంటాంది? అయినా మనం ఎన్ని దినాలని ఏండే ఉంటా? పోదాం పదా. లేక ఈడింకా శానా పనుండాది. అక్కే వస్తాంది, మనల్ని ఎన్నే ఉండమంది. అవునా? ఆ ఏం పనిరా? ఏమో తెలవదక్క. అక్క ఏం చెప్తే అది చేయాలి కదా. నువ్వేనే ఉండక్క, చిన్న పనుంది, చూసుకొని వస్తా. హ్మ్. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఒకసారి అలా చూడన్నయ్యా. వదిన్ని చూడన్నయ్యా, లుకింగ్ సో యంగ్ అండ్ బ్యూటిఫుల్ కదా. అబ్బా ఊరుకోదునా. నిజమేనమ్మా, లోపల ఎంత సంతోషం ఉందో తెలియదు గాని ఓ 10-15 సంవత్సరాలు ఒకేసారి తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. అబ్బా మీరు మరీనో ఊరుకోండి. నిజం వదినా, నా దిష్టి తగిలేలా ఉంది. మిమ్మల్ని చూస్తే ఎవరూ ఆడబిడ్డలు అనుకోరు, అక్కా చెల్లెల్లా ఉన్నారు. మీ అన్యోన్యత చూసి ఎవరైనా కుళ్ళుకోవాల్సిందే. సరే ఊరికే పొగడకండి, మా వదిన మరదళ్ళకి మళ్ళీ దిష్టి తగులుతుంది. సరే, ఇంతకీ పిల్లలేది? వస్తున్నారండి, రెడీ అవుతున్నారు. సరే వెళ్దాం పదండి. భగవంతుడా, ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఉన్న సమస్యలన్నీ పోవాలి.
ఈయనేంటి ఈ అవతారంలో ఉన్నారు? హలో హలో సారు. ఈ పాల గ్లాస్ ఏంటి? ఆ సిగ్గుపడ్డం ఏంటి? అసలు మీ అవతారం ఏంటి? అరే మధు గారు, ఏమైంది మీకు? మధు గారు మిమ్మల్ని ఈ పాలు సగం నువ్వు తాగి సగం నాకివ్వు. సగం తాగి సగం మీకు ఇవ్వాలా? ఎందుకు? అసలు మీ అవతారం ఏంటి? ఎందుకు ఇలా? అవతల భోగికి టైం అవుతుంది. అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు, పదండి. అవన్నీ సరే, ముందు నువ్వు సగం పాలు తాగి సగం నాకివ్వు. ఈ సగం సగం పాల్గొవాలేంటండి? శోభనం అంటే పాలు సగం సగం తాగాలి కదా. శోభనమా? అవును, ఈరోజు మన శోభనం అంట కదా. మన శోభనమా? ఎవరు చెప్పారు మీకు? అదేం లేదు. ఎవరేంటి? పంచాంగంలో రాసి ఉంది, భోగి రోజు శోభనం చేసుకుంటే పండుగ రోజు పండంటి బిడ్డ పుడతాడంట. భోగి రోజు శోభనం చేసుకుంటే పండగ రోజు బిడ్డ పుడతాడా? రోజు రోజుకి మీ కోతి వేషాలు ఎక్కువైపోతున్నాయి. కొన్ని విషయాల్లో మనిషి వేషాల కన్నా కోతి వేషాలే బాగుంటాయి. సరే పదండి, ఈ వేషాలు అత్తయ్య మావయ్య దగ్గర వేద్దరు గాని. వద్దు మృదుల, ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తే కొంచెం కూడా అర్థం చేసుకోవేంటి? శోభనం ఎలాగో లేదు సరే, ఈ మినీ శోభనమైన ఇప్పుడు మీరు బయటకు వస్తారా లేదా? లేకపోతే అత్తయ్యని పిలవమంటారా? అత్తయ్య! వద్దు బంగారం ప్లీజ్. ఈ మినీ శోభనం అంటే నువ్వేదో ఊహించుకోవద్దు. ఇప్పుడు ఈ పాలు 50-50 అంతే. ఏదో అయ్యింది మీకు ఈరోజు. ఇవ్వండి ఇవ్వండి. ఒకసారి ఇవ్వు ఇవ్వు, నేను తాగిస్తా. నేను తాగి నీకు ఇస్తా. నువ్వు తాగు 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 తాగు. మరి నాకు నాకు తాగిస్తాను. అబ్బా అమ్మా అబ్బా. ఓవర్ యాక్షన్ చాలు, పదండి.
అమ్మా భోగిమంటలు వెలిగించండి. ఏవైనా పాతవి పనికిరాని వస్తువులుంటే మంటలో వేసేయండి. నిజంగానే వేసేయమంటారా మావయ్య? వేసేయలుడు. అలా పాతవి పనికిరాని వస్తువులు వేస్తే చాలా మంచిది. మరి చెప్పరేం మావయ్య? ఈ ముక్క ముందే చెప్పుంటే ఎప్పుడో వేసేసి ఉండేవాడిని కదా. నా కూతుర్ని ఎత్తవేంటయ్యా? పాతవి పనికిరాని వేసేయమన్నారు కదా అత్తయ్య. ఏం మావయ్య వేసేయమంటారా? ఆలోచిస్తావేంట్రా వేసి. అలాగే అన్నయ్య. వేస్తారు వేస్తారు. ముందు మీ ఇద్దరికి 4 వేస్తే సరిపోతుంది. మావయ్య వాళ్ళు వీళ్ళు కాదు, మీరు చెప్పండి వేసేయమంటారా వద్దా? ఏ గౌరవ్, నిజంగా వేసేస్తావా ఏంటి? ఆ, గౌరవ్ దించు దించరు దించు. ఓ, ఓ, అబ్బ. దించు దించు గౌరవ్. సచ్చినోడా, అమ్మ, ఓ. నేను పాత సామాన్లు కదా నేను ఓ, పనికొస్తావు పనికొస్తావు. ఇదిగో ఇలా కొట్టడానికే పనికొస్తావు. నిన్ను అమ్మో, అమ్మో, అమ్మో. ఆగు. ఏయ్, వద్దు, వద్దు, వద్దు. మాసి, మాసి. ఏయ్. నన్ను పాత సామాన్లు అంటావా సచ్చినోడా? నన్ను నిన్ను అమ్మో, ఓ, ఓ, ఓ. మాసి, మాసి, మాసి. అమ్మో. ఏయ్ మనసి ఆపు. తర్వాత చెప్తాను సంగతి. ఛ! బాబా వీడి పాత సామాన్లుడు, వీడిని ఎత్తుకుపోయి పడేస్తా. అబ్బా చాలు మీ అల్లరి. భోగి మంటలకి దండం పెట్టుకుని మీకు కోరికలేవన్నా ఉంటే కోరుకోండి. దేవుడా, నా మృదుల నీ తెలుగు సీరియల్ హీరోయిన్లా ఎప్పుడూ కష్టాలే కాకుండా అప్పుడప్పుడు కొన్ని సంతోషాలు కూడా ఇచ్చి తొందరలోనే ఒక వారసుని ప్రసాదించు చాలు. ఇప్పుడున్న సమస్య అంత సులువుగా పోయేది కాదు. ఏదేమైనా సరే అత్తయ్య బాధపడే పరిస్థితి రాకూడదు. ఈ ఎదవ నేను వద్దన్నప్పుడంతా నా వెనకాల తిరిగి కావాలని నేను పోతే ఎంత సతాయిస్తుండు. వీని మనసు మారి గమ్మున దగ్గర ఎలా చూడు తండ్రి. ఈ మానసి దగ్గర అవుతుంది కానీ టెక్కు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. అది తగ్గిపోతే చాలు, అంతకు మించి ఇంకేం కోరికలు లేవు. అందరూ కోరుకోవడం అయిపోతే కమ్ ఆన్ నౌ ఇట్స్ డాన్సింగ్ టైం. కమ్ ఆన్